నా పేరు దాసు. నేను ఎబ్రోన్ చర్చ్కి 20 సంవత్సరాల నుంచి నేను ఎబ్రోన్ చర్చ్కి వెళ్తున్నాను. ఎబ్రోన్ చర్చిలో ఎప్పుడు లేనట్టుగా ఈ వీరాచార్ అనే వ్యక్తి ఎబ్రోన్ చర్చిలో ట్రస్ట్ సొసైటీ అని ఈ రెండు వల్ల వీళ్ళు గొడవలు పడుతూ చాలా మంది ప్రేయర్కి వచ్చిన అక్కడ ఉన్న ప్రేయర్ చేసుకోవాలని వాళ్ళన్న గొలుచులతోటి దాని గేట్ లాక్ వేసేసేసి ఈ వీరాచార్ అనే వ్యక్తి అక్కడ ఓన్లీ కానుకలు పైసల విషయంలోనే వాళ్ళు దానికి ఆశపడి ఈ ప్రేయర్ చేసుకునే వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసేసి వాళ్ళ మీద వీళ్ళకేసేసి వీళ్ళ మీద వాళ్ళకేసేసి ఉన్న 5,000 సంఘాలు ఎబ్రోన్ ఒక మంచి పేరుంది. ఈ భక్త సింగ్ అనే వ్యక్తి ఈ సంఘాన్ని నియమిస్తానంటే వీళ్ళ మధ్యలో ఎవ్వరికి అదటి లేని వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే సంఘంలో ఒక మెంబర్షిప్ గా ఉన్న వాళ్ళందరూ ఈరోజు సంఘం మొత్తం మాదని ఒకరి మీద ఒకరు కొట్లాడుతూ 200 మంది పోలీసులను సండే రోజు రోడ్డు మీద పెట్టేసేసి ప్రార్థనలు ఎక్కడ జరుపుకున్నా కూడా తెలియకుండా అక్కడక్కడ చెల్లాచెదరం అయిపోయారు. దీనికి కారణం ఈ వీరాచార్ అనే వ్యక్తి పొలిటికల్ ఎంటర్ చేసేసి చర్చిలో ఈ ప్రేయర్ జరగకుండా అంతా డిస్టర్బ్ చేసేసి వీళ్ళ మీద వీళ్ళు చేసేసి క్రైస్తవులలో ఎబ్రోన్ చర్చ్ అనేది ఎలా అయిపోయిందంటే భ్రష్టు పట్టించారు వీళ్ళిద్దరు కలిసేసి. ఎంత ఘోరం అంటేనంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్ కి చర్చి కంటేనంటే ఒక ఎబ్రోన్ చర్చి కాడ 200 మంది పోలీసులు బయట కూర్చొనేసి తీవ్రవాదులను పట్టుకున్నట్టుగా ఎంత దారుణంగా చేస్తుందంటారంటే కేవలం కానుకలు వచ్చే డబ్బు కోసమే వీళ్ళందరూ ఎబ్రోన్లా ఈ గొడవలు క్రియేట్ చేస్తుండ్రు. అందరు ఎబ్రోన్ ప్రజల్ని కోరుకునేది ఏంటంటే ఈ కానుకలు ఎప్పుడైతేనంటే వేయడం మానేస్తారో నిజమైన వాళ్ళు ఎవరు పరిపాలించే వాళ్ళన్న సంగతి తెలుస్తుంది. దయచేసి ఈ ఎబ్రోన్ ప్రజలకు నేను ఒక్కటే చెప్తున్నాను, ఈయనను తిట్టి ఆయనను తిట్టి ఇప్పుడు ఈయనను కొరియన్ అంకులు ఉన్నారు, ఆయన ఓన్లీ సువార్త ప్రకటిస్తారు. వీరాచారని తర్వాత ట్రస్ట్ సొసైటీ అని ఇద్దరి మధ్యలో గొడవ ఉండడం వల్ల వాళ్ళు 4 సంవత్సరాలు పరిపాలిస్తే వీళ్ళు 4 సంవత్సరాలు పరిపాలిస్తారు. వీళ్ళు హైకోర్టు మాకు అథారిటీ ఇచ్చిందని చెప్పి ట్రస్ట్ వాళ్ళు అంటారు, మళ్ళీ సొసైటీ వాళ్ళు వస్తారు. వీళ్ళిద్దరి మధ్యలో ఈ 10 సంవత్సరాల నుంచి ఎంత ఘోరంగా ఎబ్రోన్ ముషిరాబాద్ ఎంత అల్జడి లేపుతున్నారు అంటే తెలంగాణ మొత్తం ఏని చర్చి ఈరోజు 33 జిల్లాల ప్రజలు మాత్రం మోకరించి ప్రార్థన చేస్తున్నారు ఎబ్రోన్ కోసము. ఎందుకంటేనంటే వాళ్ళు ఎట్లా అంటేనంటే ఒక వీధి రౌడీలను తీసుకొచ్చేసి చర్చిలలో ప్రార్థన జరిగే చర్చిలలో వీధి రౌడీల కంటే ఘోరంగా బౌన్సర్లను తీసుకొచ్చి దళిత పాస్టర్లను లోపల వేసేసి బీవచ్చగా కొట్టి వాళ్ళని హింసించి సీసీ కెమెరాలు పగలగొట్టేసి డబ్బు మదంతో వాళ్ళు ఎంత ఘోరంగా చేశారంటే విచ్చలు విడిచత్తం ప్రభుత్వానికి ఎన్ని డీజీపీకి వాళ్ళకి ఎన్ని లెటర్స్ పెట్టినా ఇక్కడ ఏమైపోతుందంటే ప్రభుత్వం దీని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. దయచేసి మా ఎబ్రోన్ కాపాడాలని కోరుకుంటున్నాం.